హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సమాంజలుడు. మనం శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. అందులో యొక్క శక్తి క్షీణత, శక్తి వృద్ధి గురించి తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో కొన్ని పద్ధతులను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు శ్వాసించే పద్ధతులు. శక్తి క్షీణత, లయబద్ధం లేకుండా శ్వాసించడం వల్ల భౌతిక శరీరం శక్తిహీనమవుతుంది. ధ్యాస లేని శ్వాస వల్ల శరీరానికి ఆక్సిజన్ అందుతుంది, కానీ అత్యంత అవసరమైన విశ్వశక్తి అందదు. శక్తి వృద్ధి, ఎరుకతో శ్వాస తీసుకోవడం వల్ల ఒక సహజమైన లయ ఏర్పడి భౌతిక శరీరం యొక్క శక్తి సంరక్షింపబడుతుంది. ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల విశ్వశక్తి స్వేచ్ఛగా నిరంతరం ఎక్కువ పాలలో శరీరంలోకి ప్రవహిస్తుంది. దీనిలోని కీలకమైన అంశాలు. ధ్యాన పద్ధతులలో శ్వాస మీద ధ్యాస ఉంచే పద్ధతిని ఆనాపానసతి అంటాం. ఆనాపానసతి వారి వారి వయస్సులను బట్టి ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు చేయాలి. అంటే వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆనాపానసతిలో 10 నిమిషాలు కూర్చోవాలి. అదే 50 సంవత్సరాలు వారు అయితే కనీసం 50 నిమిషాలైనా ఆనాపానసతిని చేయాలి. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆనాపతి చేయాలి. శ్వాసను బలవంతంగా ఆపరాదు. అంటే కుంభకాది ప్రాణాయామ చర్యలు చేపట్టరాదు. ఇంకొకటి జీవితం వృత్తి విధానాలు. శక్తి క్షీణత, ఇష్టపడని ఆసక్తి లేని వృత్తులను ఎన్నుకోవడం వల్ల శరీరం శక్తిహీనం అవుతుంది. శక్తి వృద్ధి, దృక్పథానికి తగిన ఆసక్తికి తగిన వృత్తులను ఎంచుకోవడం ద్వారా భౌతిక శరీరం శక్తిపూరితం అవుతుంది. కీలకమైన అంశాలు. గ్రేట్ మాస్టర్ రిచర్డ్ బాక్ చెప్పినట్లుగా మీరు ఏదైతే ఖచ్చితంగా చేయాలి, ఇష్టంగా చేయాలి అని అనుకుంటారో దాన్ని ముందుగా అంతరంగంలో కనుక్కొని తర్వాత వెంటనే వెళ్ళి చేయండి. చేస్తున్న వృత్తి మనల్ని దృఢపరిచి మన కనీస భౌతిక అవసరాలను తీర్చాలి, అంతేకాని మన దురాశను తీర్చేది కాకూడదు. ప్రవర్తన పద్ధతులు ఎలా ఉండాలో చెప్తున్నారు. శక్తి క్షీణత, నకారాత్మక భావాలైన కోపం, అసూయ, భయం, ఏవగింపు, స్వార్థం, అణుచుకోవడం, కాఠిన్యం మొదలైనవి ఎక్కువగా శరీరాన్ని శక్తిహీనం చేస్తాయి. శక్తి వృద్ధి, పాజిటివ్ భావాలైన ధైర్యం, దయ, ఐక్యత, ఏకత్వం, నిస్సంకోచం మొదలైనవి భౌతిక శరీరాన్ని విశేషంగా శక్తిపూరితం చేస్తాయి. ఇందులోని కీలకమైన అంశాలు. ఎప్పుడూ కూడా భావాలని అణుచుకోరాదు. ఎప్పుడూ మీ భావాల్ని బయటకు చెప్పాలి, ప్రస్ఫుటంగా వ్యక్తపరచాలి, నిర్భయంగా ప్రకటించాలి. ఇతరులను కూడా వాళ్ళ భావాలను పూర్తి స్వేచ్ఛగా తప్పనిసరిగా ప్రకటించనీయాలి. అయితే అన్ని భావాలను క్లుప్తంగా ప్రకటించాలి. ఇక భౌతిక స్పర్శ పద్ధతులు. శక్తి క్షీణత, అనవసరంగా ఎమరుపాటుగా తాకడం వల్ల కొన్నిసార్లు భౌతిక శరీరం శక్తిహీనం అవుతుంది. శక్తి వృద్ధి, స్నేహపూరితమైన స్పర్శా విధానం శరీరాన్ని శక్తిపూరితం చేస్తుంది. దీనిలోని కీలకమైన అంశాలు. పిల్లలను కౌగిలించుకుంటూ దగ్గరకు తీసుకోవాలి. పెంపుడు జంతువులను, మొక్కలను, చెట్లను ప్రేమతో నిమరాలి.
వ్యక్తులతో చక్కటి శక్తివంతమైన కరచాలనం చాలా మంచిది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటికో ముగిద్దాం. తిరిగి రేపు మరికొన్ని పద్ధతులు తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.